ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు జాబులు గల్లంతేనా? కృత్రిమ మేధతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ఊడిపోతాయా? మనుషుల ప్రమేయం లేకుండా కృత్రిమ మేధే అన్ని పనులు చేసుకుంటుందా? ఏఐతో మనం ప్రగతి సాధించే దిశగా ముందుకెళ్తున్నామా లేక ముప్పు కొని తెచ్చుకుంటున్నామా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇకపై ఉద్యోగాల ఊచకోతే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ఊడిపోతాయి. ఈ మాట అన్నది మామూలు మనిషి కాదు, టెక్ దిగ్గజం బిల్ గేట్స్. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే తరహాలో ఆందోళన వ్యక్తం చేశారు. గత 100 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత భారీ సంక్షోభం ఉంటుందని హెచ్చరించారు. త్వరలోనే వైద్య సేవలు, టీచింగ్ లాంటివి కూడా ఏఐ ద్వారా సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని బిల్ గేట్స్ జోస్యం చెప్పారు. చాలా సమస్యల్ని కృత్రిమ మేధ పరిష్కరిస్తుందన్నారు. ఏఐ కారణంగా భవిష్యత్తులో ఏం జరగొచ్చో ఖచ్చితంగా చెప్పలేని అనిశ్చితి ఉందని, అదే చాలా భయం కలిగిస్తోందన్నారు. ఇక ఏఐ ఆధారిత ఆటోమేషన్ వేగం పుంజుకొని అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో ప్రజలు తమ జీవనోపాధి గురించి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఒబామా ఆందోళన వెలుబుచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ మోడళ్లు 60 నుంచి 70% మంది సాఫ్ట్వేర్ డెవలపర్ల కన్నా బాగా కోడింగ్ చేయగలుగుతున్నాయి. త్వరలో వారి పని చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తమ కోడింగ్ అవసరాల్లో 33% ఏఐ తీరుస్తోందని గూగుల్ ప్రకటించింది. భారతీయ టెక్ కంపెనీల్లో త్వరలో అదే ట్రెండ్ మొదలవుతుందని జోస్యం చెబుతున్నారు. తమ స్కిల్స్ పెంచుకోవడానికి ఏఐను వాడే అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాలు తప్ప మిగతా వారి ఉద్యోగాలు పోతాయని హెచ్చరిస్తున్నారు. మన దేశంలో మధ్యతరగతి వర్గానికి ఇన్నాళ్లు వెన్నెముకగా నిలిచిన వైట్ కాలర్ ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోతుంది. పెరుగుతున్న ఆటోమేషన్, కృత్రిమ మేధతో సంప్రదాయ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. వైట్ కాలర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే ఐటీ, మీడియా, ఫైనాన్స్ రంగాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆవిరి యంత్రం తొలి పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టగా రకరకాల ఆవిష్కరణలతో పెద్ద ఎత్తున వస్తు ఉత్పత్తికి తెరలేపుతూ సైన్స్ రెండో దఫా విప్లవాన్ని తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన డిజిటల్ రివల్యూషన్ ని 3వ పారిశ్రామిక విప్లవంగా పరిగణించగా ప్రస్తుతం కృత్రిమ మేధని 4వ పారిశ్రామిక విప్లవం అంటున్నారు. ఏఐ వాడకంతో వస్తువులకు పెరుగుతున్న విలువ చూశాక అన్ని రకాల వ్యాపారాలు ఇప్పుడు ఏఐ ఎనేబుల్డ్ అన్న ట్యాగ్ తగిలించుకుంటున్నాయి. ఈ కామర్స్ అంతా నడిచేది ఏఐతోనే. యాడ్స్ తో కస్టమర్ను ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి వెబ్సైట్ ద్వారా వర్చువల్ షాపింగ్ అనుభూతిని కలిగించి వస్తువు కొనగానే వేర్ హౌస్ నుంచి కస్టమర్ ఇంటి వరకు చేరవేయడం, ఆ క్రమంలో ప్రతి దశని అతడికి ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం, ఇదంతా ఏఐ చలవే. ఏఐతో పనిచేసే స్మార్ట్ కెమెరాలు పరిశ్రమల్లో ప్యాకేజింగ్ దశలోనే క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చేపడుతున్నాయి. ఇక కృత్రిమ మేధతో పనిచేసే హెచ్ఆర్ అనలిటిక్స్ ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగ ప్రకటన దగ్గర నుంచి సరైన అభ్యర్థి ఎంపిక వరకు అడుగడుగునా ప్రత్యేక సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు. దీనివల్ల తక్కువ సమయంలో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం సాధ్యమవుతుందంటున్నాయి హెచ్ఆర్ సంస్థలు. ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకి డబ్బు బదిలీ చేయాలంటే ఒక పూట పని. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోన్ తో నిమిషంలో ఆ పని చేసేస్తున్నాం. పని ఎంత సులువైందో అక్రమాలకు అవకాశము అంతగా పెరిగింది. అయినా రోజు కోట్లాది లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ లో ఏఐ వాడకమే. మరోవైపు పెట్టుబడుల రంగంలో వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీల్లో రోబో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్యాంక్, క్రెడిట్ కార్డు లావాదేవీల సమాచారం అంతా క్రోడీకరించి ఇన్వెస్టర్ ప్రొఫైల్ తయారు చేస్తాయి. దాని ఆధారంగా పెట్టుబడులు ఎప్పుడు, ఎలా, ఎక్కడ పెట్టాలన్న సలహాలిస్తాయి. కంప్యూటర్ అంటే ఏంటో తెలియని రైతులకు ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఏఐతో సాధ్యమైంది. విదేశాల్లో ఇప్పటికే ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండా వాటంతట అవే నాట్లు వేస్తున్నాయి, నీళ్లు పెడుతున్నాయి, కలుపు తీస్తున్నాయి, ఎరువులు కూడా వేస్తున్నాయి, కోతలు కోస్తున్నాయి. పంటను పైనుంచి పర్యవేక్షించడం, క్రిమిసంహారకాలను చల్లడం లాంటి పనుల్ని డ్రోన్లు చేస్తున్నాయి. హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అయితే అచ్చంగా ఆటోమేటెడ్ సాగు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. అంటే అక్కడ పనులన్నీ మనుషుల సాయం లేకుండా ప్రోగ్రామ్ చేసిన యంత్రాలే పూర్తి చేస్తాయి. మన దేశంలోనూ ఏఐ సాయంతో తయారు చేసిన కిసాన్ సువిధ లాంటి యాప్స్ రైతులకు సేవలందిస్తున్నాయి. వాతావరణ సూచనలు ఇవ్వడం, వేసిన పంటకు ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయడం, తెగుళ్ల గురించి హెచ్చరించడం, పంట అమ్ముకోవడానికి సాయం చేసి పెట్టే యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి వ్యవసాయం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పాలనా రంగం
అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించని రంగం అంటూ కనిపించట్లేదు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచమంతా ఏఐ యుగంగా మారనుంది. ఉద్యోగుల హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ సిస్టమ్ తో మొదలుపెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు, ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకు కృత్రిమ మేధ ఎప్పుడో ప్రవేశించింది. దీంతో ఉద్యోగాలు కోల్పోతామనే భయం చాలా మందిలో ఉంది. కానీ అది అపోహ అంటున్నారు నిపుణులు. వచ్చే 5 ఏళ్లలో ఏఐ లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే వారి కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదని సూచిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ లాంటి ఐటీ నగరాల్లో ఏఐ నైపుణ్యాలున్న వారికి లక్షల్లో ఉద్యోగాలున్నాయని చెబుతున్నారు. రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక సర్వే చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారనే అనుమానాలు వ్యక్తం చేసింది. అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2030కి 9 కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పించబడతాయని తెలిపింది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందేమో అనే భయాన్ని వదిలేసి దానిని ఉపయోగించి ఆ రంగంలో ఎలా ముందుకు వెళ్లాలనేది ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.